Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. నవమాసాలు మోసి తన పేగు తెంచుకుని పిల్లలకు జన్మనిచ్చింది ఆ తల్లి. తన రక్తాన్ని పాలగా మార్చి పిల్లల ఆకలి తీర్చింది. కష్టపడి పనిచేసి పిల్లలకు ఏ కష్టం రాకుండా కళ్ళలో పెట్టుకుని అపురూపంగా పెంచింది. ఆపద వస్తే తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడ్డుకుంది. పైసా పైసా కూడబెట్టి పిల్లలను పెద్ద చేసి పెళ్లిళ్లు కూడా చేసింది. వాళ్లకు పుట్టిన పిల్లలను కూడా తన పిల్లల్లాగా కడుపులో పెట్టుకుని చూసుకుంది. కానీ తల్లి ప్రేమ ఆ పిల్లలకు అర్థం కాలేదు. కన్న తల్లి అనే భావన లేకుండా కర్కశంగా ప్రవర్తించారు. వీళ్ళు అసలు కుమార్తెలేనా అని అనుమానం వచ్చేలా చేశారు. తల్లి మృతి చెందారనే విషయం మరిచి సభ్య సమాజం సిగ్గుపడేలా ఆస్తి కోసం కుమార్తెలు గొడవ పడ్డారు. అచ్చం ఆ నలుగురు సినిమాను గుర్తు చేశారు. రాజేంద్ర ప్రసాద్ ఆమని నటించిన ఆ నలుగురు సినిమా గుర్తుందా? చిన్నప్పటి నుంచి తన పిల్లలకు ఏ కష్టం రానియకుండా పెంచి పెద్ద చేశాడు రాజేంద్ర ప్రసాద్. అందులో రాజేంద్ర ప్రసాద్ చనిపోయాడు. ఆ సినిమాలో ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలో గొడవ పడ్డారు ఆ ముగ్గురు పిల్లలు. ఇప్పుడు ఇదే సినిమా ఉత్తరప్రదేశ్లోని మధురానగర్లో రిపీట్ అయింది. కానీ ఈ ఘటన రియల్ కాదు, రియల్ స్టోరీ. తల్లి మృతదేహం శ్మశాన వాటికలో ఉండగానే కుమార్తెలు పంచాయతీ పెట్టారు. విషయం తేలే వరకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి వీల్లేదంటూ తెగేసి చెప్పారు. సుమారు 8 నుంచి 9 గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. శ్మశాన వాటిక వద్ద కూతుర్ల హైడ్రామా గంటల తరబడి కొనసాగడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు వచ్చిన పండితుడు కూడా వెనుతిరిగాడు. అంతిమ యాత్రకు హాజరైన మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర అసహనానికి గురయ్యారు. అసలు విషయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురానగర్ యమునాపర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోహావన్లో గ్రామానికి చెందిన పుష్పకు ముగ్గురు కుమార్తెలు. గత కొన్ని రోజుల నుంచి తల్లి పుష్ప పెద్ద కుమార్తె మిథిలేష్ దగ్గర ఉంటుంది. ఆ సమయంలో మిథిలేష్ తన తల్లి అంగీకారం మేరకు సుమారు 1452 చదరపు భూమిని విక్రయించింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తల్లి పుష్ప మృతి చెందింది. బంధువులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. పెద్ద కుమార్తె మిథిలేష్ కుటుంబ సభ్యులు పుష్ప మృతదేహాన్ని అంత్యక్రియల కోసం మసానీలోని మోక్షధామ్ శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మరో 2 కుమార్తెలు సునీత, శశి కూడా శ్మశాన వాటికకు చేరుకున్నారు. అక్క మిథిలేష్ ఆస్తి కాజేసిందంటూ ఆరోపిస్తూ తల్లి అంత్యక్రియలను ఆపేశారు. తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు సమానంగా పంచాల్సిందేనంటూ గొడవ చేశారు. ఈ క్రమంలో అక్క చెల్లెలిద్దరూ అక్క మిథిలేష్తో గొడవ పడ్డారు. తమ తల్లి పేరు మీద ఉన్న మిగిలిన ఆస్తిని తమ పేరు మీదకు బదలాయించాలని, అప్పటి వరకు అంత్యక్రియలు జరగడానికి వీల్లేదంటూ అక్క చెల్లెలు పట్టుబట్టారు. అయితే దీనికి మిథిలేష్ అంగీకరించలేదు. ఈ తతంగం చాలాసేపు జరిగిన తర్వాత శ్మశాన వాటికలో పనిచేస్తున్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ముగ్గురు అక్క చెల్లెలకు సర్ది చెప్పారు. పోలీసుల మాటలను కూడా లెక్క చేయలేదు ఆ అక్క చెల్లెలు. చివరకు సాయంత్రం 6 గంటల సమయంలో తల్లి పుష్ప పేరు మీద ఉన్న మిగిలిన ఆస్తిని శశి, సునీత పేరు మీదకు బదిలీ చేస్తానని మిథిలేష్ ఒప్పుకొని రాతపూర్వకంగా అనుమతి తెలపడంతో గొడవ సర్దుమణిగింది. అనంతరం అంత్యక్రియలు జరిగాయి. ఈ మొత్తం సంఘటన సుమారు 8 నుంచి 9 గంటల వరకు నడిచింది. అప్పటి వరకు మృతదేహాన్ని శ్మశాన వాటికలోనే ఉంచారు. సినిమాటిక్గా ఉన్న ఈ సంఘటన స్థానికంగా చర్చకు దారితీసింది. ఈ కాలంలో తల్లిదండ్రుల కన్నా ఆస్తులకే ఎక్కువ విలువ ఇస్తున్నారని ఆ ఘటన వల్ల అర్థమైంది.